నాగర్ కర్నూల్ కుమ్మెర మల్లన్న దేవస్థానంలో జరిగిన ఘటన 2 నెలల చిన్నారి మరణించి సుమారుగా ఇప్పటికి వారం కావస్తా ఉంది. ఆ నిందితులపై ఇప్పటివరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు హైదరాబాద్లో ధర్నా చౌక్ దగ్గర ఆ కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తా ఉన్నారు. వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని జైల్లో పెట్టాలంటూ కూడా ధర్నా చేస్తున్నారు. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్ని రోజులుగా వారం రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. మరి నిందితులపై ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటూ చెప్తా ఉన్నారు. మరి ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ధర్నాకు వారి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? కంటిన్యూ ధర్నా ఎక్కడ ఆగలేదు. హైదరాబాదులో డీజీపీ గారికి కమిషన్లని కలవడానికి ఇక్కడ అనేక మంది ఉన్నతాధికారులకి, పోలీసుల వారికి, ఎస్సీ ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, చైల్డ్ ప్రొటెక్ట్ కమిటీకి, ఆ తర్వాత హెచ్ఆర్సీకి, ఆ తర్వాత ఉమెన్ కమిషన్కి కలవడానికి బాధితులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ కమిషన్లందరినీ కలిసినా, డీజీపీని కలిసినా, డీజీపీ నుంచి ఎలాంటి ఆదేశాలు కానీ, పోలీస్ కేసులో ఎలాంటి చలనం కానీ లేకపోయింది. అందుకని ఈరోజు భారీ ధర్నా చేసి రాజ్యానికి విషయాలని తెలియజేసినాం. గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. ఇమీడియట్గా నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైల్లో పంపాలి. అప్పటికి జరగకపోతే రేపు సాయంత్రం మళ్ళీ వాళ్ళ గ్రామం చేరుకుంటారు నాగర్ కర్నూల్. అక్కడ ధర్నా కొనసాగుతుంది, పోరాటం కొనసాగుతుంది. కుటుంబానికి థ్రెడ్ ఉందంటా ఉన్నారు. మరి ఇప్పుడు తిరిగి నాగర్ కర్నూల్ పంపిస్తే అక్కడ ఏమైనా మళ్ళీ అటాక్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎలాంటి ప్రొటెక్షన్ ఉంది? ప్రొటెక్షన్ ఇస్తానన్నాడు డీజీపీ. నాగర్ కర్నూలు పంపిస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తా అన్నాడు. అంటే నాగర్ కర్నూలు పంపించిన తర్వాత పూర్తిగా డీజీపీ గారు వారే బాధ్యత తీసుకుంటారని మేము భావిస్తున్నాం. రైట్. మరి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, వారం రోజులు గడిచింది. మరి ఇప్పటికి మరి తర్వాత కూడా ఈ ధర్నా ధర్నా శిబిరం కొనసాగింది. కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకపోతాం. 2 నెలల పసిబిడ్డని ప్రాణం తీసుకున్న దుర్మార్గుల్ని ఇందరు కూడా అరెస్ట్ చేయలేదంటూ ఆ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ ధర్నా చౌక్ దగ్గర వారు బేటాయించి మా కూతురు చంపిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా మరి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడదాం ఒకసారి. సుమారుగా ఘటన జరిగి వారం రోజులు కావస్తూ ఉంది. కూతురు మరణించి కూడా వారం రోజులు కావస్తుంది. ఇప్పటికి కూడా అలా వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు. మరి వారి గురించి ఏం చెప్తారు? ఇప్పటికి వారం రోజులు గడిచింది, అధికారులు ఏం చెప్తా ఉన్నారు? అధికారులకు నేను చెప్పాల్సింది ఏముందన్న, వాళ్ళు ఎంత నిదానం చేస్తే మేము అట్లా ధర్నా చేస్తూనే ఉంటాము. వాళ్ళు కావాలని చేస్తున్నారో తెలియదు, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తున్నాడో చేస్తున్నాడో కూడా తెలియదు. వాళ్ళు నిదానం చేస్తున్నారు, కానీ మేమైతే పోరాటం అయితే ఆపమన్నా. మా పాపకు న్యాయం జరిగేంత వరకు, ఎప్పుడైతే వాళ్ళకు నా బిడ్డ సావుకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షిస్తారో అంతవరకు ఇదే పోరాటం ఇట్లనే చేస్తాం, సచ్చినా సరే. మీ ఊర్లో కూడా మీకు రక్షణ లేకుండా చేశారు అంటే పోలీసులే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు తిరిగి నాగర్ కర్నూలు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? మరి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎలాంటి మమ్మల్ని చంపినా సరే అక్కడ మేము మళ్ళీ అక్కడ కొనసాగిస్తున్నామంటే మమ్మల్ని చంపినా సరే మేమైతే చేస్తూనే ఉంటాం, ఆపడానికైతే లేదు. ఇట్లనే యుద్ధం చేస్తూనే ఉంటాం. ఇంకా పోలీసులే మీ దగ్గర ఉన్న పోలీసులే వారికి ఇప్పుడు ఆపోజిట్గా ఊరిలో ఉన్న పోలీసులే మరి ఇప్పుడు తిరిగి అక్కడ ఊరిలోకి వెళ్తే ఇలాంటి పరిస్థితి మళ్ళీ మీకు దాడి చేసే అవకాశం ఉందంటారా? పక్కా ఇది మాత్రం చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళంతా రెడ్డిల చెంచగాళ్ళు. ఇప్పుడు అక్కడ నా క్యాస్ట్ గురించి వస్తుంది, కానీ నా పాప చనిపోయిన దాని గురించి రావట్లేదు. అసలు నా వ్యక్తిగత విషయాలు వాళ్ళకి ఎందుకో నాకు అర్థం అవుతలేదు. నా పాప విషయం చెప్పమని అడుగుతున్నాం మేము, అంతేగాని ఇంకా వేరేది అడగమన్నా. మా పాపకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు మరి అక్కడున్న ఊర్లో కానీ ఎలాంటి సిచ్యువేషన్ ఉందా? మా గుడి దగ్గర కానీ మీ ఊర్లో కానీ పోరాటం కోసం అందరం కూడా పోరాడుతూనే ఉన్నారు. మరి నాయకుల నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు, అక్కడున్న ఎమ్మెల్యే కానీ రెస్పాన్స్ లేదు. ఊర్లో ఎలా ఉండబోతుంది? మరి నెక్స్ట్ ఇక్కడైతే హైదరాబాద్లో ధర్నా చేస్తారు, ఊర్లో ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఊర్లో ఎలా ఉంటుంది అనేది అయితే నేను చెప్పలేనన్నా, ఎందుకంటే నేను నా పాప కోసమే పోరాటం చేస్తున్నా. ఊర్లో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ చూస్తారు, మమ్మల్ని ఎట్లా చూస్తారు? ఊరు వాళ్ళు అసలు సపోర్ట్ చెయ్యరు. వాళ్ళందరినీ రెడ్డి వాళ్ళు మొత్తం కొనేసిరు, వాళ్ళైతే సపోర్ట్ చెయ్యరు అన్న. వాళ్ళు ఎప్పటికీ కానీ సపోర్ట్ చెయ్యరు. ఇంకా మా కులమ్మలను కూడా వాళ్ళు కొనేసిరు, కాబట్టి వాళ్ళు ఎప్పటికీ సపోర్ట్ చేయరు. ఖచ్చితంగా జరుగుతుంది అన్న, ధర్నా మాత్రం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.